వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను బాలకుమార్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే మేము దివాళీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాం అనేది. సో మేము ఎలా జరుపుకున్నాం అనేది తర్వాత తెలుసుకుందాం. ముందుగా మనం అసలు దివాళీని ఎందుకు జరుపుకుంటాం, అసలు ఎలా వచ్చింది ఈ సాంప్రదాయం అనేది తెలుసుకుందాం. ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది, కానీ నేను కూడా కొత్తగా. నువ్వు చెప్తేనే తెలుస్తుందా, మాకు తెలియదా ఇంతకుముందు అని మీరు అనొచ్చు. నేను చెప్తేనే తెలుస్తుంది అని నేను అనను. కాకపోతే మనం ఎక్కడో వింటాం, ఎక్కడో మర్చిపోతాం. పూర్తిగా వినం, సగం సగమే వింటాం. అందుకే నేను చెప్పేది కూడా వింటే మీకు కూడా విన్న తర్వాత ఎక్కడో ఒకసారి స్ట్రైక్ అవ్వచ్చు కదా, అందుకని చెప్తున్నాను. మనం సగం సగం విని ఉంటాం. అందులో మనం చదువుకునేది సగం అండ్ మనకెవరైనా అడిగితే మనం చెప్పేది సగం. మొత్తానికి సగం సగం, మొత్తం పూర్తిగా శూన్యం. అందుకే నేను చెప్పేది వింటే కూడా ఎక్కడో కొంత అయినా వింటే మీకు ఒక ఐడియా అనేది వస్తుందని నా ఆలోచన. సో అందుకే చెప్తున్నాను. అండ్ మనము మన పిల్లలైనా ఎవరైనా అడిగినప్పుడు మనకు చెప్పడానికి కూడా ఉండాలి కదా. సో అందులో పైగా ఈ జనరేషన్ పిల్లలు వాళ్ళు ఎలా ఉన్నారంటే సైంటిస్టుల కంటే ఎక్కువ ఉన్నారు. సో అందుకే వాళ్ళ కోసమైనా నేను చెప్పేది కొంచెం వింటే మీకు ఒక ఐడియా వస్తుందని నా ఆలోచన. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి, చివరి వరకు చూస్తే మీకు ఎంతో కొంత ఐడియా వస్తుంది. ఇంకా లేట్ ఎందుకు, పదండి వినేద్దాం. సో దివాళీని దీపావళి అని కూడా పిలుస్తారు. ఇది ఇండియాలో మరియు వరల్డ్ వైడ్గా హిందువులు అత్యంతంగా విస్తృతంగా జరుపుకునే పండుగలలో ఒకటి. ఇది తరచుగా దీపావళి అని కూడా పిలుస్తారు. ఇది చీకటిపై కాంతి మరియు చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది. పండుగ అనేది వేడుక అనేక పురాణాలు మరియు ఇతిహాసాలలో పాతుకుపోయింది. అయితే ఇక్కడ ప్రధానంగా కొన్ని కారణాలున్నాయి. అందులో ఒకటి రాముడి విజయం. దీపావళి శ్రీరాముడు, అతని భార్య సీత మరియు సోదరుడు లక్ష్మణుడు 14 సంవత్సరాలు అజ్ఞాతవాసం తర్వాత వారి అయోధ్య రాజ్యానికి తిరిగి రావడాన్ని సూచిస్తుంది. సో ఆ సమయంలో అతను రాక్షస రాజు రావణుడిని ఓడించాడు. అయోధ్య ప్రజలకు దీపావళి వెలుగునిచ్చాడు. సో అందుకోసం సీతారాముల కోసం అయోధ్య ప్రజలందరూ రాముని రాకకు వాళ్ళు ఆహ్వానం పలుకుతూ ఈ దీపావళి పండుగను జరుపుకున్నారు. మరియు సీతారాముల మార్గాన్ని ప్రకాశవంతం చేయడానికి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, లక్ష్మీదేవి ఆరాధన. దీపావళి సంపదకు కూడా శ్రేయస్సుకు మరియు జ్ఞానానికి దేవత అయిన లక్ష్మీదేవి ఆరాధనకు అంకితం చేయబడింది. దీపావళి రాత్రి లక్ష్మి తన భక్తుల ఇంటికి వెళ్ళి సందర్శిస్తుంది మరియు వారిని సమృద్ధి మరియు శ్రేయస్సును అనుగ్రహిస్తుంది అని నమ్ముతారు మన ఇండియాలోని ప్రజలు. సో అమ్మవారిని కొలిస్తే మనకి విద్య, వైద్య, ఆరోగ్యపరంగా మన ఇంటిల్లిపాదికి సుఖశాంతులతో వర్ధిల్లమని చెప్పి ఆశీర్వదిస్తుందని నమ్ముతూ ఆ అమ్మవారిని కొలుస్తారు. అండ్ మరికొన్ని దేశాలలో ఇది న్యూ ఇయర్గా కూడా భావిస్తారు. కొత్త అకౌంట్ బుక్కులను అమ్మవారి ముందు పెట్టి పూజించుకుంటారు. ఆ సంవత్సరం మొత్తం వారికి మంచిగా జరగాలని, మంచి రాబడి రావాలని చెప్పేసి అమ్మవారిని పూజించుకుంటారు. అండ్ ఆ సంవత్సరంలో రాబోయే చీకటి నుంచి మంచి వెలుగుని కోరుకుంటూ ఆ దీపావళి రోజు ప్రజలందరూ తమ ఇంటి ముందు దీపాల వెలుగులు వెలిగించుకుంటారు. నూనెతోని దీపాలు వెలిగించుకుంటారు మరియు తమ కుటుంబం, బంధుమిత్రులతో కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని చెప్పి ఒకరినొకరు సహజ సమావేశాలు, విందులు, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం మరియు ఆనందాన్ని పంచే సమయం. ఇది అన్ని నేపథ్యాల ప్రజలు మధ్య ఐక్యత మరియు సామర్థ్య భావాన్ని పెంపొందిస్తుంది. ఈ కారణాలు
పౌరాణిక మరియు ఆధ్యాత్మిక రెండు ఆలిని వేడుకగా చేస్తాయి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పాను. చెప్పినంత వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో దీపావళిని దీపాలతోనే జరుపుకుందాం హ్యాపీగా. సో ఈ పటాకీలని, క్రాకర్స్ అని గాలిని పొల్యూషన్ చేయకుండా దీపాలతోనే, నూనె దీపాలతోనే ఎంజాయ్ చేసుకుందాం. పటాకీలతోని ఎయిర్ని పొల్యూషన్ చేయకుండా సేఫ్ అండ్ హెల్తీగా ఈ పండుగనైతే ఎంజాయ్ చేద్దాం. సో మీ అందరికీ నచ్చిందా? సో నచ్చితే ఒక లైక్ చేయండి. సో నేను చెప్పింది మీకు అర్థమైతే బాగుంది అని ఒక కామెంట్ అయితే చేయండి. సో నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఇక వీడియోలోకి వచ్చేస్తే మేము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాం అనేది చూసారు కదా. మా పాప, మా బాబు అండ్ మా వారు. మేము కూడా మార్నింగే పూజ చేసుకున్నాం. మార్నింగ్ ఒక పూజ అండ్ నైట్ కూడా పూజ ఉంటుంది కదా అమ్మవారికి. సో గుప్త పూజ అని అంటారు కదా. సో అలా ఆ రోజు మేము మార్నింగ్ పూజ, ఈవినింగ్ పూజ చేసేసుకున్నాము. సో ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో దీపాలు అండ్ బయట దీపాలు పెట్టేసి కిందికి వెళ్ళి అయితే ఆడుకున్నారు పిల్లలు అండ్ మా వారు. ఆ పిల్లల్ని ఆడిపిద్దామని చెప్పేసి బయటికి వెళ్ళి కిందకి. సో మనం ఉండేది రెంటింట్లో. సో అందులో మనం ఇంటి ముందు క్రాకర్స్, పటాకీలు కాలిస్తే ఓనర్స్ ఊరుకోరు కదా. సో అందుకే పిల్లల్ని కిందికి వెళ్ళి అయితే క్రాకర్స్, పటాకీలు అయితే కాల్చారు. ఏంటను మాకు ఇంతసేపు నీతులు చెప్పి మీరే క్రాకర్స్, పటాకీలు కాలుస్తున్నారు కదా, మరి ఇదేంటి అని మీరు అనొచ్చు. సో పిల్లలు కదా, పిల్లల సంతోషం కూడా కోరుకోవాలి కదా మనం. సో కాసేపు పటాకీలను ఏం చేయలేదు, క్రాకర్స్ అన్నమాట. సో క్రాకర్స్ కొద్దిసేపు కాల్చేసి అయితే పిల్లల్ని పైకి తీసుకొచ్చేసారు మా వారు. పటాకీలు అయితే మేము ఏం కాల్చలేదు. చూసారు కదా మా పాప ఎంత దూరం నుంచి చేస్తుందో, వాటికే భయపడిపోతుంది. సో ఇది ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.